చేబ్రోలు మండలం సుద్దపల్లిలో జరిగినటువంటి ఓ ఇన్సిడెంటు ఒక అక్రమ ఏదైతే సంబంధానికి సంబంధించినటువంటి అంశంలో 10 మంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మల్లేష్ అనేటటువంటి వ్యక్తి దుర్గా అనేటటువంటి మహిళతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండటం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధల నేపథ్యంలో ఆమె ఈ మల్లేష్ వాళ్ళ ఇంటి దగ్గర తన భార్య, మల్లేష్ వాళ్ళ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళందరూ కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇక్కడికి వచ్చి ఆమె కిరసనాయిల్ పోసుకోవడంతో పాటు ఈ ఇంట్లో కిరసనాయిల్ పోసి అంటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇన్సిడెంట్లో 10 మంది వరకు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఇన్సిడెంట్లు అంటే ఎలాంటి సంబంధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎంత దారుణానికి ఒడిగడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఆ రోజు ఎన్ని గంటలకు జరిగింది ఏంటనే స్థానికులు ఉన్నారు, కొంతమందితో మాట్లాడతాం. ఏంటండి ఎన్నింటికి జరిగింది? సాయంత్రం 8:30 జరిగిందండి. సాయంత్రం 8:30 ఏం జరిగిందంటే ఆ అబ్బాయి పక్కకి వెళ్ళాడు. ఆ అబ్బాయికి 2 పెళ్ళి. 2 పెళ్ళి అయితే ఆ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ అమ్మాయిని వేరే సాట్ ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళింది. అంటే ఆమె వచ్చిన కూడా వాళ్ళ భార్య. రెండో అయితే ఆమె వేరే సాట్ ఏంటంటే హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు. చేసుకుంటా వచ్చి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చేసే కదా ఫస్ట్ అమ్మాయిని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. తీసుకుని వస్తే ఆ అమ్మాయికి ఇక్కడికి వచ్చిన సంగతి ఆ అమ్మాయి తెలిసింది. మొదటి భార్యని తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఆమె పేరు ఏంటండి? ఆమె పేరు ఇక్కడ ఉంటారు ఆమె ఇంట్లో? ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఉండలేదు, అక్కడ ఉండు ముందు. ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఏడ ఉంటున్నారు. వీళ్ళు ఉండేదే వైజాగ్ అక్కడ పెద్ద చిన్న ఆమె తినాలి ఉండేది. ఇంకా ఆమె చేసిందంటే నాకు అక్కడ రావట్లేదు అని పట్టించుకోవడం చెప్పి 5 లీటర్ పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి ఈ పక్కింట్లో ఉంటున్నాక వాళ్ళిద్దరు గొడవాడుకున్నారు. వాళ్ళ అత్త వాళ్ళ బావగారు. ఆ అబ్బాయి లేడు. ఆ అబ్బాయి లేకపోతే అంతలో పిల్లలందరూ గొడవాడుకుంటారని చెప్పి ఆ తలుపు మొత్తం పగలగొట్టారు.